మున్సిపల్ అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. శేరిలింగంపల్లి గుట్టెల బేగంపేటలో ఓ బిల్డర్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది హైకోర్టు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మున్సిపల్ అధికారులు ఏం చేస్తారని ప్రశ్నించింది హైకోర్టు. నిర్మాణం చేస్తున్న సమయంలో కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతూ ఉంటారా అని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారని వ్యాఖ్యానించింది. ఈలోగా భవన నిర్మాణం పూర్తవుతుందని, దీంతో కూల్చివేత పేరుతో డ్రామా ప్రారంభిస్తారంటూ మండిపడింది. ప్రాంతాల వారీగా అధికారులున్న అక్రమ నిర్మాణాలు ఎలా వెలుస్తున్నాయని ప్రశ్నించింది హైకోర్టు. అలాగే పన్ను వసూలు చేసేటప్పుడు మాత్రం ఆ భవనంతో పాటు అందులో గల అన్ని వివరాలు తెలుస్తాయని వ్యాఖ్యానించింది. శేరిలింగంపల్లి గుట్టెల బేగంపేట భవనం విషయంలో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై నిర్ణయం తీసుకునే వరకు యథాతథ స్థితి విధించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది హైకోర్టు.